మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాన్ని గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు ఆ యొక్క లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. కాబట్టి మెయిన్గా ఉద్యోగపరమైన విషయాల్లోనేమి, సంతానపరమైన విషయాల్లో ఏమి, బట్ ఎంత అష్టమ శని నడుస్తున్న వేళ కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో మొత్తానికి దేవుడి దేవాల పర్లేదు రా బాబు అనుకున్న పని అనుకున్న టైంకి అవుతుంది, చివరి ఎండు దాకా స్ట్రెస్ పెట్టినా అనుకున్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టయితే కనుక 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉందో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాన్ని మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ వృత్తి ఉద్యోగాల విషయంలోనూ ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో కూడా చంద్రుడు చాలా బాగా ఆయన పర్ఫామ్ చేయగలడు. ఉచ్చ రాశిలో ఉన్నాడు. మంచి స్ట్రాంగ్ మైండ్తో అంటే చాలా మన మైండ్లో కొంచెం చురుకుదనం ఉంటే టప్ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలాంటి కొంచెం చురుకుదనం అనేది చేసే ప్రొఫెషన్లో ఉంటుంది. అలాగే ముందుకు వెళ్ళిపోతారు. సోమ, మంగళ, బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు ఆ రాశిలో. లాభస్థానంలో చంద్రుడు కూడా ఉన్నారు. సాధ్యమైనంత వరకు మీరు మీ ఎఫర్ట్స్ పెడతారు. అది సంతానం పరంగా అయినా కావచ్చు, ఎడ్యుకేషన్స్ పరంగా అయినా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు. చాలా వరకు వృత్తి ఉద్యోగాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా మీ క్రియేటివిటీని మిక్స్ చేసి జాబ్లో కొంతవరకు కొంచెం గుర్తింపును తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ శుక్రుడు ఈ వారాంతానికి మళ్ళీ 1000 స్థానాలకు వచ్చేస్తారు. బుధుడు ఆల్రెడీ ఉన్నారు. సో సింహరాశి వాళ్ళకి ధనపరంగా, లాభపరంగా ఇక్కడ ముఖ్యంగా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఎంత లాభం వచ్చినా కూడా కొంచెం ఖర్చు కూడా అదేవిధంగా గురు శుక్రవారాల్లో మనకి కనిపిస్తుంది వారాంతానికి. అది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు, కొంచెం మీ పని వల్ల మీరు పనిలో పడిపోయి ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు, ధనపరంగా ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడం కావచ్చు. ఈ గురు శుక్రవారాల్లో సింహరాశి వారికి మళ్ళీ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ అక్కడ రవి ఉన్నారు, కేతు ఉన్నారు. ఈ వారం నుంచి రవి మీ రాశికి అధిపతి ఓన్ హౌస్లో విత్ కేతుతో కలిసి సంచారంలో ఉన్నారు. సీజనల్ వ్యాధులు, సీజనల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే చిన్నపాటి ఈ ఇప్పుడు పడుతున్న వర్షాలు కావచ్చు, సీజనల్గా వచ్చే చేంజెస్ విషయాల్లో కావచ్చు, ఏదో ఉండదు కాదు, ఏదో తెలియని నాకు ఏదైనా ఉందేమో అనుకుని ఒక రకమైన ఒక మానసిక భయం ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఈ రవికేతువుల యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలో ఉందో చాలా వరకు కూడా ఇది సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్ ఆర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్, కాంట్రాక్ట్స్, వ్యాపారానికి సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అంటే మీ యొక్క ఈగో సాటిస్ఫై అవ్వకాది ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా డామినేటింగ్ చేద్దామనో వాళ్ళ మీద కొంచెం కొన్ని కారణాల వల్ల కొంచెం డిస్టెన్స్ అనేది మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అది బిజినెస్ పార్ట్నర్షిప్లోనో, కస్టమర్స్తోనో, మీ క్లోజ్ రిలేషన్స్తోనో ఎవరితోనో ఉంటే కష్టం కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ తీసుకోవాలి. సో అలాగే ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా 1000 స్థానంలో బుధుడి యొక్క సంచారం, హిమకుండ మృణాలాభం, ఇది ప్రియాంగు గులికాశ్యామం. ఈ బుధుడికి సంబంధించిన నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. రవికి ఆల్రెడీ రాశిలోని కేతువుతో కలుస్తున్నారు కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం, రవిని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం రవికి సంబంధించిన జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చక్కగా స్ట్రాంగ్గా చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.